ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. 1 Samuel chapter 18 and verse 14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. And David behaved himself wisely in all his ways, and the Lord was with him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసం యొక్క చివరి దినంలో ఉన్నాం ప్రియులారా. దేవుడు తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి ఈ యొక్క సంవత్సరంలో మరి యొక్క 3 మాసములు మనల్ని కాపాడారు. మనందరము కూడా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే చక్కని మాట మనకు వినబడుతుంది. యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరికండి? దావీదుకి. ఎందుకు తోడుగున్నారు ఆయన? ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. నా ప్రియ సహోదరి, ఇది దేవుని యొక్క వాగ్దానము. దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నారు. అయితే దావీదు వలె మనము కూడా సమస్త ప్రవర్తన విషయములలో సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. అంటే దేవుని అధికారము క్రింద మనం ఉన్నప్పుడు ప్రియులారా, మన క్రియలు దేవునికి ప్రేమగా ఉంటాయి. ప్రేమిస్తాం, మనం క్షమిస్తాం, ఆదరిస్తాం, ఆదుకుంటాం. ఆయా రీతిగా మన జీవితాల్లో దేవుని ప్రతిబింబిస్తాం. అలాగున్నప్పుడు పిల్లరా గొప్ప సమాధానం అనుకుంటుంది. అనేక మంది జీవితాల్లో మనం సమాధానం నింపుతాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. దావీదు మీ హృదయానుసారుడైనాడంటే అతని క్రియలు ప్రభువా ఎలాగునా అనేక మందికి మాదిరికరంగా ఉన్నాయి. మీ యొక్క అధికారం క్రింద ఉన్నాడు, సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. సౌలైతే ప్రభువా తను ఎంతగా ద్వేషించినా, పగపట్టినా, అసూయతో నిండిన ప్రభువా సౌలును ప్రేమించినాడు. ఎలాంటి మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు ధరించుకోండి అన్నారు ప్రభువా. మీరు కూడా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాంటి హృదయంతో మేము జీవించినప్పుడు, మా యొక్క సమాజంలో మేము ఉన్నప్పుడు ప్రభువా ఎలాగా యేసు ప్రభువు యొక్క నామం మహింపరచబడుతుంది. అనేక మంది జీవితాల్లో ఈ రక్షణ సునాదం వినిపించబడుతుంది. అలాంటి కృపను మా ప్రతి ఒక్కరు దయచేయండి. దావీదు వలె సుబుద్ధి కలిగి నడుచుకొని జ్ఞానంతో ప్రవర్తించి అనేకమైన అపాయాల్లో పడకుండా సహాయం చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. మా పిల్లల యొక్క అవసరతలు యేసు ప్రభువు యొక్క నామంలో తీర్చబడుగాక. ప్రతి ఒక్క కీడు అపాయాన్ని తప్పించిన ఆయన కుటుంబాల్లో శాంతి సమాధానము మెండుగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.